రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. తెలంగాణ ప్రభుత్వంలో లీక్ వీరులు గట్టిగానే ఉన్నారా? సర్కారుకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన రహస్య సమాచారం కూడా చాలా తేలిగ్గా బయటకెళ్లిపోతుందా? హైలీ కాన్ఫిడెన్షియల్ అనుకున్న పత్రాలు కూడా ప్రతిపక్షం చేతికి ఎలా వెళుతున్నాయి? ఆ విషయంలో ప్రభుత్వ పెద్దల ఆలోచన ఎలా ఉంది? రాబోయే రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారు? మూసీ ప్రక్షాళన, దానికోసం చేసే అప్పుల గురించి గడిచిన 2 రోజులుగా చర్చ పెడుతుంది తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం. మూసీ విషయంలో సర్కార్ చెప్పేవన్నీ అబద్దాలేనంటూ వీలైనంతగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇందుకోసం అప్పులు చేయడం లేదని, అసలింకా డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ DPR రెడీ కాలేదని చెబుతుంది ప్రభుత్వం. కానీ అదంతా అబద్ధమంటూ అత్యంత రహస్యంగా ఉండే ఓ కీలకమైన డాక్యుమెంట్ని బయటపెట్టేసింది బీఆర్ఎస్. ప్రపంచ బ్యాంక్ అప్పు కోసం ప్రభుత్వం ఇచ్చిన వివరాలు అందులో ఉన్నాయి. ఆ వివరాలను బయటపెట్టిన ఎమ్మెల్సీ కవిత దీనికేం సమాధానం చెబుతారంటూ నిలదీశారు. అసలు DPRఏ సిద్ధం కాలేదని చెబుతున్న సర్కార్ మరి అప్పు కోసం ప్రపంచ బ్యాంకుకు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారామె. ఇటు అసెంబ్లీ అటు మండలిలో ఇదే అంశాన్ని ఎజెండాగా మార్చే ప్రయత్నంలో ఉంది విపక్షం. సభను తప్పుదోవ పట్టించిన మంత్రులపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్. ఆ సంగతి ఎలా ఉన్నా అసలు ఆ కాపీ బయటకెలా వచ్చిందో అర్థం కాక తలలు బద్దలు కొట్టుకుంటున్నారట ప్రభుత్వ పెద్దలు. అత్యంత రహస్యంగా సాగే ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలు ప్రతిపక్షం చేతికి ఎలా వెళ్లాయి? ప్రభుత్వంలో ఉన్న లీగు వీరులు ఎవరన్న చర్చ జరుగుతోందట. మూసీ ప్రాజెక్టు DPR ఇంకా సిద్ధం కాలేదని ఇప్పటిదాకా గట్టిగానే చెబుతూ వస్తుంది ప్రభుత్వం. ప్రాథమిక అంచనాలకు సంబంధించిన లెక్కలు సహజంగానే అధికార వర్గాల దగ్గర ఉంటాయి. కానీ ఇప్పుడు అవి డాక్యుమెంట్ల రూపంలో ప్రతిపక్షం చేతికి ఎలా వెళ్లాయని కూపీలాగుతున్నారట సర్కార్ పెద్దలు. RBIకి సమర్పించిన డాక్యుమెంట్స్ ని అక్కడి నుంచే తీసుకున్నట్లు ప్రతిపక్షం చెబుతున్నా గవర్నమెంట్ వైపు నుంచి మాత్రం నమ్మడం లేదని చెప్పుకుంటున్నారు. ఇందుకు సంబంధించి శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిస్తూ మూసీ ప్రక్షాళనపై పూర్తి స్థాయిలో ప్రాజెక్టు రిపోర్ట్ ఇంకా సిద్ధం కాలేదని, అలాగే ప్రపంచ బ్యాంకు నుంచి కొంత అప్పు తేవడానికి ప్రాథమిక అంచనాలు మాత్రమే సూచించినట్టు చెప్పుకొచ్చారు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో అధికారిక పత్రాలు బయటకి ఎలా వచ్చాయన్నదే బిగ్ క్వశ్చన్. ఆ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల వేళ్లు సచివాలయం వైపు మల్లుతున్నట్టు తెలిసిందే. ప్రభుత్వంలో చాలా మంది అధికారులు ఇప్పటికీ బీఆర్ఎస్కు అనుకూలంగానే ఉన్నారని, అలాంటి వాళ్లు కీలక శాఖల్లో కీ పోస్టుల్లో ఉండటం వల్లే సీక్రెట్స్ బయటకొస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఓవైపు అప్పుల చెల్లింపునకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా రిజర్వ్ బ్యాంకు నుంచే తెచ్చామని చెబుతూ ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మూసీ వ్యవహారం, ఇలా రెండూ కీలకమైనవే కాబట్టి ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇంటి దొంగలెవరో తేల్చే పని మొదలుపెట్టినట్టు సమాచారం. అది తేలకుండా అడుగు ముందుకు వేస్తే ప్రమాదమన్న వార్నింగ్స్ కూడా వస్తున్నాయట ప్రభుత్వానికి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలన్న సలహాలతో ప్రభుత్వ పెద్దలు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఫైనల్గా వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.